తినగా మిగిలినటువంటి దాన్ని సువార్త కొరకు పని చేయాలి, చర్చి పని చేయాలి, పేదవారికి సహాయం చేయాలి, ఏమండి పేద బిడ్డలకు భోజనం పెట్టాలి, ఏమండి దిక్కులేనటువంటి వారిని ఆదరించాలి. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వస్తుంది? అన్ని దానముల కంటే రక్తదానం మిన్న అంటున్నారు కదూ. రక్తదానం చేస్తే 15 సంవత్సరాలు వాడి లైఫ్ బ్రతకొచ్చు, 15 ఏళ్ళు బ్రతకొచ్చు. అన్ని దానముల కంటే అన్నదానం మిన్నన్నారు కదూ. 8 గంటల్లో వాడు చిన్న భోజనం అరిగిపోయింది. వినాలి, అన్ని దానాల కంటే వస్త్రదానం మిన్నని కొంతమంది అంటున్నారు. వస్త్రాలు 1 సంవత్సరంలో చీకుబట్టి చినిగిపోతాయి. కానీ నేనేమంటానంటే అన్ని దానముల కంటే సువార్త దానం మిన్న. ఎందుకో తెలుసా? ఇది ఉచితంగా వినిపించబడడానికి. ఒక మనిషి సువార్త విని రక్షింపబడితే యుగ యుగాలు దేవుని రాజ్యములో ఉంటాడు, నరకము తప్పించబడతాడు. ఏ దానము మిన్నా? ఇప్పుడు సువార్త అన్నదానం చేయడానికి, ఉచిత అన్నదానం చేయడానికి ఊరికే పని అయిపోయిందా? చెప్పరేంటండి, ఊరికే పని అయిపోయిందండి? కూరగాయలు రావాలి, బియ్యం రావాలి, సరుకులు రావాలి, వంట మాస్టర్కి ఇవ్వాలి, ఏస్తరలు తేవాలి, ఇవన్నీ తెచ్చి కదా పెట్టాలి. మరి ఇప్పుడు సువార్త దానం చేయడానికి పోస్టర్లు ఏంటి, పాంప్లెట్లు ఏంటి, రాత్రి మొగలు అంటించడానికి 10 రూపాయలు పోస్టర్ పడితేనండి 10 రూపాయలు అంటించడానికి అవుతుంది. చిన్న కష్టం కాదు, రాత్రి మొగలు కష్టపడాలి. ఈ సౌండ్ సిస్టమ్ ఏంటి, లైటింగ్ ఏంటి, దీని గురించి ఎన్ని నెలల నుంచి కష్టపడాలి. ఈ దానము చేయడానికి దీని వెనకాల ఎంత త్యాగం ఉంది, ఎంత కష్టం ఉంది, ఎంత ప్రయాస ఉంది, ఎంత కన్నీరు ఉంది. ఏమండి, ఈ సువార్త సభలతో 4 రోజులు 4 పెళ్లిళ్ళు చేయొచ్చండి. 4 రోజులు జరిగినాయి కదా. ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు 4 పెళ్లిళ్ళు ఇక్కడ చేయొచ్చు. చేయొచ్చా? చేసేయచ్చు. ఒక్క పెళ్లి చేయటానికి జీవితంలో ఎన్ని అప్పులు అయ్యావు నువ్వు? పెళ్లి చేశాను కదా, అప్పులు తీర్చుకుంటున్నాను. పిల్లవాడు పెళ్లి చేశాను కదా, అప్పులు తీర్చుకుంటున్నాను. మరి ఒక్కసారి ఆలోచించండి. విమర్శించడానికి ఒక రీజన్ అన్న ఉండాలి. స్తోత్రం చెప్పగలరు. ఒక పద్ధతి, న్యాయం ఉండాలి విమర్శించడానికి కూడా. ఎక్కడి నుంచి వస్తాయి? నేను రమేష్ గారి గురించి ఒక్కడి గురించి కాదు చెబుతుంది. ఒక దైవజనుడు రాత్రింబగులు ఖర్చు పెట్టి కష్టపడుతున్నాడంటే వారి హస్తాలు బలపరచండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. ఓకే, హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు నేను ఏం చెప్పానంటారు? ఫస్ట్, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఐక్యతను కాపాడుకున్న కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతులను యెహోవా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధులు నిర్దోషులైన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. విశ్వాసముతో ఎదురు చూసే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు తన గుప్పెల ఇప్పిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దీనికి తిరిగే లేదు. మీరు నమ్మండి, పాటించండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను ఇంకేం మాట్లాడను, దైవజనులకి మైక్ ఇస్తున్నాను.